టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు ఏపీ సిఐడి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈసారి రెడ్ బుక్ అంశంపై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆయనకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో సిఐడి అధికారులు వాట్సాప్లో ఆయనకు నోటీసులు పంపారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్నట్లు ఆయన వారికి సమాధానం ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 9కి వాయిదా వేసింది. వైసీపీ హయాంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారని వారందరి పేర్లు రెడ్ బుక్లో నమోదు చేసుకున్నట్లు లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా చెప్పారు. అధికారంలోకి వచ్చాక జ్యుడిషియల్ విచారణ జరిపించి బాధ్యులను తప్పక శిక్షిస్తామని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్క తేల్చే పుస్తకమే ఈ రెడ్ బుక్ అంటూ ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బహిరంగ సభలో చూపించారు. చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో ఉంచారని, అందరి పేర్లు ఇందులో రాసుకున్నారని అన్నారు. ఈ రెడ్ బుక్ కాపీని ఒకటి చంద్రబాబుకు ఇస్తానని, మరొకటి తన వద్ద ఉంచుకుంటానని చెప్పారు. 2024లో అధికారంలోకి వచ్చాక వారిని వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తమపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. దీనిపై కొందరు అధికారులు లోకేష్ పై ఫిర్యాదు చేశారు. రెడ్ బుక్ పేరుతో తమను బెదిరిస్తున్నారని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం లోకేష్కు నోటీసులు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. అయితే రెడ్ బుక్ అంశంపై లోకేష్ తాజాగా స్పందించారు. రాష్ట్రంలో చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్ బుక్లో రాస్తున్నామని, తప్పు చేసిన వారి గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా? సిఐడినే స్క్రిప్ట్ రాసివ్వమనండి, అదే చదువుతా. లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతానంటూ చురకలు అంటించారు. కొల్లి రఘురామరెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వారు తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నారా? రెడ్ బుక్లో ఎవరి పేర్లున్నాయో వారికి ఎలా తెలుసు అంటూ నిలదీశారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోయే స్థానాల్లోనే వైసీపీ బీసీలకు సీట్లు ఇస్తుందని విమర్శించారు. మంగళగిరిలో ఓడిపోతున్నామనే తెలిసే ఇప్పుడు బీసీలకు ఇచ్చారని, గతంలో 2 సార్లు రెడ్డిలకు ఇచ్చారని గుర్తు చేశారు. కడప ఎంపీ స్థానం పులివెందుల సీటు బీసీలకు ఇవ్వాలని సవాల్ విసిరారు. చిలకలూరిపేటకు పనికిరాని మంత్రి విడుదల రజనీ గుంటూరు వెస్ట్లో ఎలా పనికొస్తారు? ఓ నియోజకవర్గంలో చెత్త, మరో చోట బంగారం అవుతుందా అని ప్రశ్నించారు. ఎర్ర బుక్లో ఎవరి పేర్లున్నాయని వాళ్ళకి తెలుసండి. అంటే వాళ్ళు చట్టం ఉల్లంఘించారని రఘురామరెడ్డి, సీతారామాంజనేయులు ఒప్పుకుంటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్ టు దెమ్. వెనకాల కూర్చుని వీళ్ళిద్దరూ చాలా తెలివైన ఆఫీసర్లు అండి. కింద వాళ్ళందరినీ బలిపసులు చేస్తున్నారు. చేయాల్సింది ఏదో పనులంతా వీళ్ళిద్దరు చేస్తారు, ఇతర ఆఫీసర్లని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? తప్పు చేయలేదంటే తప్పు చేయలేదు. అవును, జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది. వాట్ ఈస్ దేర్? అక్కడ నిరూపించుకోమని. లేదు సార్ మేము తప్పు చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరు పెట్టారు, నేను ఎక్కడ చెప్పాను? ఎందుకంత భయపడుతున్నారు? వాళ్ళు తప్పు చేసిన అధికారులు భయపడతారు. సింపుల్. వాళ్ళు తప్పు చేశారు లేదో వాళ్ళు తేల్చుకోమని.